మెల్లగా నడుచుకుని వస్తున్నాడట. ఏం చేస్తున్నాడండి? మెల్లగా. ఎక్కడికి వెళ్తున్నారు? అది 10 మంది ప్రార్థనకి. అమ్మయ్య 10వ వాడు దొరికాడు, త్వరగా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదామని మళ్ళీ వెనక్కి తిరిగారు. అయితే ఈ పెద్ద ఆయన ముసలుగా ఉన్నాడు కాబట్టి మెల్లమెల్లగా నడుచుకుంటున్నారు. వీళ్ళకేమో టైం అయిపోతుందని కంగారు. నిజంగా జరిగిందండి ఇది. వీళ్ళకేమో టైం అయిపోతుందని కంగారు. మెల్లగా నడుచుకుంటే ఆ ప్రార్థనా స్థలానికి వచ్చారు. 10 మంది కూడారు. మరి వాళ్ళకి అలవాటు ఏంటంటే ఒక లేఖన భాగాన్ని చదువుకుని ప్రార్థన చేసుకోవాలి. మరి ఈ కొత్తగా వచ్చిన వ్యక్తిని వారు అడగలేదు, ఎందుకంటే సమయం అయిపోతుంది. కాబట్టి ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు అని ఏ వివరాలు అడగకుండానే ఆయన చేతిలో బైబిల్ అంటుంది కాబట్టి కొన్ని మాటలు చెప్పండి, ప్రార్థన చేయండి అంటే ఆయన వెళ్ళి బైబిల్ తెరిచి కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు. ఎప్పటికీ ముగించడే, ఆఫీసులకేమో టైం అయిపోతుంది, ఎప్పటికీ ముగించడే. ఎప్పుడు కూడా వాళ్ళు 5-10 నిమిషాలు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయేవారు. ఈరోజు 15 నిమిషాలు అయిపోయింది, ముగించడం లేదు. 20 నిమిషాలు అయిపోయింది, ముగించడం లేదు. అందరూ వాచీలు చూసుకుంటున్నారు ఆఫీసులకు వెళ్ళాలని. అయితే పిల్లలు ఒక ఆయన లేచి వెళ్ళబోతున్నాడు. అయితే పెద్ద ఆయన చెప్పాడు, అయ్యా ఒక్క 5 నిమిషాలు ఉండయ్యా, 5 నిమిషాలు ఉన్నాయంటే పెద్ద ఆయన్ని గౌరవించి మరలా వెనక్కి తిరిగి వచ్చాడు పిల్లరా. చివరికి మరి ఈయన ఇలా చెబుతూ ఉండగానే పిల్లరా, చెబుతూ ఉండి ప్రార్థన చేద్దామని చెప్తూ ఉండగానే పెద్ద శబ్దం వినబడింది. బయట నుంచి పెద్ద శబ్దం వినబడింది. అదేంటంటే ఒక విమానం వచ్చి ఒక ఇంటిని గుద్దేసింది. ఇల్లు కాదు, ఆఫీసులో ఉన్న బిల్డింగ్ గుద్దేసింది. 2 బిల్డింగులు ఉంటే వాటిని గుద్దింది. ఏకంగా ఎన్నో అంతస్తులు ఉన్నటువంటి భవనము విమానం ఎప్పుడైతే గుద్దిందో 2 కూడా నేలమట్టం అయిపోయాయి. ఆ రోజునే ఉదయకాలం పనులకు వెళ్ళిన అనేక మంది పిల్లరా వారు ఆ యొక్క అగ్నిలో లేదంటే మా యొక్క భవన శిథిలాల్లో చిక్కుకొని చనిపోయినారు. అది ఒక తీవ్రవాద చర్య. కానీ ఈ 10 మందిని చూడండి దేవుడు ఎట్లా కాపాడినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు ఇంకా ప్రార్థన చేసుకుంటూనే ఉన్నారు. ఇది జరిగింది. అప్పుడు బయటికి వెళ్ళి చూస్తే ఇంకేముంది, వాళ్ళ ఆఫీసులన్నీ కూలిపోయాయి. కూలిపోయినాయి. దేవుడు ఎలా రక్షించాడు చూడండి. సరే అన్నీ బాగానే ఉన్నాయి. సరే ఎవరబ్బా మనల్ని వచ్చి ఇలాగ ఆగమని, వెళ్ళిపోతున్నా ఉండమని, విసిగించిన సమయం అయిపోతున్నా ఉండమని వచ్చి ఎవరబ్బయినా తెలుసుకుందామని లోపలికి వచ్చి చూస్తే ఆయన లేడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడే వచ్చాడేమో, దేవుడే పంపించాడేమో మనకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 10 మంది భక్తుల జీవితాలు మాత్రం ఎన్నో వేల మంది చనిపోయారు. 9/11 ట్విన్ టవర్స్ ఆ యొక్క ఏరోప్లేన్ క్రాష్ అలాగే అది యొక్క తీవ్రవాదంలో చాలామంది చనిపోయారు పిల్లరా. కానీ ఈ 10 మంది ప్రార్థనకు ఆఫీసుకు టైం అయిపోతుందన్నా కానీ వారు పెట్టుకున్న నియమాన్ని బట్టి 10 నిమిషాలు లేట్ అయినా కానీ ఉండి వెళ్ళాలనుకున్న వారి ప్రాణాలని దేవుడు కాపాడినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంతోమంది అమాయకులు చనిపోయారు. పెద్ద చదువుకున్న వారు చనిపోయారండి. అది టెర్రరిస్ట్ అటాక్ అన్నమాట. వాళ్ళు కావాలని అట్లా చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పిల్లరా ఆయన మారు రూపం గలవాడై వారితో మాట్లాడాడు ఏమండి. కానీ వచ్చి చూస్తే ఆయన అక్కడ లేడు. సేమ్ అక్షరాల వాళ్ళకి ఇట్టనే జరిగింది. మనం చదువుకున్నాం కదా 30-31 వచనంలో వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి, అంతటా ఆయన వారికి అదృశ్యుడాయేను. ఇక్కడ ఏం తెరవబడ్డాయి? కన్నులు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం తెరవబడ్డాయండి? కన్నులు తెరవబడ్డాయి. మన కన్నులు తెరిచేవాడు ఆయనే పిల్లరా. మన మనోనేత్రాలు తెరిచేవాడు ఆయనే. కానీ మనం ఏం చేయాలంటే ఆ బైబిల్కి సమయం ఇవ్వాలి, ఆ ప్రార్థనకు సమయం ఇవ్వాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రార్థనకి సమయం ఇవ్వాలా పిల్లలు. ఇంకొకటి ఉందండి చివరిగా, అది కూడా చెప్పానండి నాకున్న 5-10 నిమిషాల్లో పిల్లరా. ఇంకా ఏం తెరిచాడంటే 44వ వచనం చూడండి. 44వ వచనము ఏమండి, 44 నుంచి 45 వచనాలు నేను చదివేస్తున్నా చూడండి, సమయం లేదు. 44వ వచనము ఇదే లోకాసు వార్త 24:44. అంతటా ఆయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనల్లోనూ నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరువని వారితో చెప్పాను. నీ చేతిలో ఉన్న గ్రంథంలో ఉన్నటువంటి ఆది కాండం నుండి, నిర్గమకాండం నుండి, లేవియా, సంఖ్య, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, ఈ గ్రంథాలన్నిటి నుండి పిల్లరా కీర్తనలు చూస్తే, ప్రవక్తల గ్రంథాలు చూస్తే ఇవన్నీ కూడా ఎవరిని గురించి చెప్తున్నాయట? ఆ మాట ప్రకారము ఎవరిని గురించి చెప్తున్నాయండి? నన్ను కూర్చొని ప్రభు అంటున్నాడు. యేసు ప్రభుని గురించి చెప్పేదే బైబిలు. బైబిల్ అంటేనే పరిశుద్ధ గ్రంథము.
పునరుత్థానుడైన యేసు ప్రభుని